నిర్గమాకాండము 2వ అధ్యాయం మొదటి వచనము నుండి మనము కొన్ని వచనాలు చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకునెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రములు. లేఖనమును దీవించి మహిమ పొందుమని, బలహీనుడైన మీ దాసునికి వివేకము దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి ధ్యానం ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మోషే జీవితంలో శ్రేష్టమైనటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మోషేలోని మాన్యతను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మోషేలోని మౌనమును, మోషేలోని మృదుత్వాన్ని, మోషేలోని దృఢత్వాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రియులారా. అలాగే మోషేలోని వినయము, మోషేలోని విధేయత, మోషేలోని విశ్వాసము, మోషేలోని సాత్వికము, ఈ వివరాలను బహుతేటగా దైవ గ్రంథం మనకు గ్రంథస్థం చేయబడి మరి అంత్యకాలములో యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై దేవుడు ఈ లేఖనాలను, ఈ అద్భుతమైనటువంటి నాయకుని జీవితాన్ని మనకు మాదిరిగా వ్రాయించి ఉంచాడు. కాబట్టి మనం అందరం కూడా ఆయన జీవితంలోని శ్రేష్టమైన అంశాలను మనం అనుసరించి దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా, బాధ్యత కలిగినటువంటి నాయకులుగా, యోధులుగా, విశ్వాస ధీరులుగా, ప్రభు ఇంటిలో గొప్ప సాత్వికమైనటువంటి కార్యకారులుగా మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. గత 5 వర్తమానాలలో మోషే యొక్క ఉన్నతమైన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాం. మోషే యొక్క మాన్యతను జ్ఞాపకం చేసుకున్నాం. మోషే యొక్క నియామకాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మోషే యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మోషే యొక్క సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మోషే యొక్క కార్యదీక్షను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినములో మోషే జీవితంలో 3 సంగతులను బహు విలువైనవిగా, విశేషమైనవిగా మనం గుర్తించి మన సమయం లోపట, అంటే 29 నిమిషాల లోపటనే మన వర్తమానాన్ని మనం ముగింపు చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నిర్గమ 2 ప్రారంభం మోషే యొక్క పుట్టుక, దాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. యోసేపు కాలములో యాకోబు అతనితో పాటు 70 మంది ఐగుప్తుకు చేరినట్లుగా చరిత్ర మనకు చెబుతూ ఉన్నది. యోసేపు జీవించినంత కాలము ఇశ్రాయేలు ప్రజలు రాజభోగాన్ని అనుభవించారు. సారవంతమైన భూమిలో వారు నివాసం చేశారు. ఎటువంటి ఇబ్బంది, ఇరుకులు లేకుండా సంతోష సమాధానాలతో ఉన్నారు. కానీ నిర్గమాకాండం 1వ అధ్యాయంలో వారిని ఎరుగని, లేక యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తునకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క కష్టాలు ప్రారంభమైనవి. 1:12లో అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది అని చూస్తున్నాం. ఎంతగానో శ్రమ పెడుతూ ఉన్నారు. అలాగే ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజల పట్ల కపటముగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి దీనత్వ పరిస్థితికి చేరిపోయారు ఇశ్రాయేలు జనాంగం. వారు ఐగుప్తీయులు పెట్టేటటువంటి శ్రమలు అవి ఇనప కొలిమి వంటి శ్రమలు అని బైబిలులో రాయబడిన ప్రియులారా. ఇలాంటి శ్రమల మధ్య వారు మొర్రపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మొర్రపెట్టారు. అందుచేత దేవుడు ఒక నాయకుని, లేక ఒక విమోచకుని ఆయన జన్మింప చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ముందెలుగులో ప్రణాళికలో అందులో భాగంగానే మోషే జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయం 1వ వచనంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహము చేసుకున్నాడు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి.
యాకోబు 12 మంది కుమారులు, సంతానం 13 మంది, కుమారులు 12 మంది. అలాగే మరి యోసేపుకు బదులుగా మనష్షే, ఎఫ్రాయిమీలు ఆ గోత్రాల్లో చేర్చబడ్డారు, మనం ఎరుగుదుము. ఆ 12 గోత్రాల్లో 2 గోత్రాలు విశేషమైనవి. ఒకటి యూదా గోత్రం, యూదా గోత్రములో నుండి రాజులు వచ్చారు ప్రియులారా. రెండవ గోత్రము లేవి గోత్రం, లేవి గోత్రములో నుండి యాజకులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. అలాగైతే వినండి, 12 గోత్రాలలో లేవి గోత్రానికి ప్రాముఖ్యత ఎక్కడ నుండి అని అంటే మోషే పుట్టుక నుండి మాత్రమే. లేవి గోత్రములో లెజెండ్ పుట్టాడు, లేవి గోత్రములో ఒక ట్రెండ్ సెట్టర్ పుట్టాడు, లేవి గోత్రములో ఒక జ్ఞాని పుట్టాడు, లేవి గోత్రములో సకల విద్యలను అవపోషణ చేయగలిగినటువంటి సాధకుడు పుట్టాడు, లేవి గోత్రములో విలువైనటువంటి ఒక వ్యక్తి, గొప్ప నాయకుడు పుట్టాడు అనే సత్యం మనం చూస్తున్నాం. లేవి ప్రపంచమంతా పాపులర్, లేవి జీన్స్ లేని దేశం లేదు. అలాగైతే ఈ పాపులారిటీ ఎవరి పుట్టుక నుండి వచ్చింది అని మనం జ్ఞాపకం చేసుకుంటే మోషే పుట్టుక నుండి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, మోషే పుట్టుక ఎంత విశేషమైనది, మోషే పుట్టుక ఎంత దీవెనకరమైనది, మోషే యొక్క పుట్టుక ఎంత ఘనమైనది. డబ్బు లేని ఇంటిలో పుట్టి ఉండొచ్చు. మోషే పుట్టినప్పుడు అది పేదల ఇల్లు, బేదల ఇల్లు, పుట్టిన ఇల్లు. అమ్రాము యాకోబుల ఇల్లు, వారు బేదవారు అన్నమాట. ఆ తరువాత రాజు ఇంటిలో, బేదల ఇంటి నుండి రాజు ఇంట్లోనికి మారాడు. కన్న తల్లి పాలిచ్చి పెంచింది, అలాగే పెంచిన తల్లి ఐగుప్తు సకల విద్యలు నేర్పింది. వినండి ప్రియులారా, అక్కడ నుండి మామ ఇండ్లు, అక్కడ నుండి దేవుని ఇల్లు, ఇలాగున మోషే యొక్క జీవితం ఎంత చక్కని ఎదుగుదలలో ఆత్మీయంగా ఉన్నదో మనం గమనించాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరిస్థితులు ఎలాగున్నా మనం అంత నమ్మకంగా ప్రభువుని వెంబడించవలసిన వారమై ఉన్నామనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మోషే జన్మించక ముందే మోషేను గురించి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది ప్రియులారా. ఏంటి ఆ మాట అంటే, గర్భములో ఉన్నప్పుడే జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించి తిని అని ఇర్మియాను గురించి రాస్తూ ఉన్నాడు. అలాగైతే దేవునికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు ముందుగానే ఆయన తన నిర్ణయములో, తన అనంత జ్ఞానములో ఒక నాయకులను ఆయన పుట్టిస్తాడు, ఒక ప్రవక్తలను పుట్టిస్తాడు అనే సత్యం మనం నేర్చుకుంటున్నాం. రెండవదిగా మనం లేఖనాల్లో గమనించినట్లయితే గలతీ పత్రిక 1:15లో పౌలును గురించి కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు చూడండి, పౌలు గలతీ పత్రిక 1:15 మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచాడని చెప్తున్నాడు. పౌలు కూడా పుట్టక మునిపే నియమించబడ్డాడన్నమాట. అలాగే దావీదును గురించి కూడా క్రొత్త నిబంధనలోనే మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13:36లో దావీదు దేవుని సంకల్పం చొప్పున తన పితరులకు సేవ చేశాడు అని చెప్తున్నాడు, తన ప్రజలకు సేవ చేశాడు అని చెప్తున్నాడు ప్రియులారా. అయితే దేవుని సంకల్పం ఒక వ్యక్తి పట్ల ఉంటుంది అనే సత్యం మనం నేర్చుకుంటే, మోషే దేవుని సంకల్పములో ఉన్నాడు. ఒక ప్రవక్తను ఆయన పుట్టించబోతున్నాడు, ముందుగానే చెప్తున్నాడు. ఒక నాయకుని పుట్టించబోతున్నాడు. తన సంఘ మర్మాన్ని తెలియచేసి ఆ క్రొత్త నిబంధన సంఘ సత్యములో సంఘాలను నిర్మించి వాక్య సత్యములో వాటిని పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక నాయకుడు అపోస్తుడైన పౌలు తన సంకల్పము చొప్పుననే
ఒక మంచి రాజు తన సంకల్పం చొప్పుననే, ఇదిగో ఒక మంచి నాయకుడు ఆయన సంకల్పం చొప్పుననే జన్మించినట్లుగా మనం గుర్తించాలి. ఒక ప్రవక్త ఆయన సంకల్పం చొప్పుననే. ప్రియ సోదరి సోదరుడా, నీవు నేను ఆయన సంకల్పంలో ఉన్నామా? ప్రతి మనిషికి ఆయన తలాంతులు ఇస్తాడు. ప్రతి మనిషిని రక్షించుకొని ఊరకనే ఉంచడానికి కాదు, మనమే మిగిలిపోతున్నాం. మన పట్ల దేవుని ఉద్దేశం ఉంది, దానిని మనం తెలుసుకోవలసిన అవసరత ఉంది. ఈ మాధ్యమం ద్వారా వింటున్న నా ప్రియ సహోదరులారా, నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో ఒకసారి ఒక సెకను ఆలోచన చేయండి. ప్రభు చిత్తాన్ని తెలుసుకొని ప్రభు చేతిలో మనము ఒక పాత్రలుగా, మన పరిధిలో, మన స్థానములోనే మనముండి, మన స్థితిలోనే మనముండి, మనమున్న స్థితిలోనే ఆయనకు పని చేయవలసిన వారంగా ఉన్నాం. అది గుర్తించాలి. ప్రతివానిని ఆయన తన చేతిలో వాడుకుంటాడు. నాలిక మాంద్యం అన్నాడు, నేను నీకు నాలుక అన్నాడు. నేను వట్టి చేతులతో ఎలా అన్నాడు, నా కర్ర పట్టుకొని వెళ్ళమంటున్నాడు. ఆలోచన చేయండి. జ్ఞానముతో, అన్నిటితో, తర్ఫీదుతో నింపాడు మోషేని. ఆయన తప్పనిసరిగా నీకు నాకు తర్ఫీదు ఇస్తాడు. నేనేం చేయలేను, నా వల్ల ఏమీ కాదు అని మనం ఎన్నడూ అనుకోనకూడదు ప్రియులారా. దేవుని చేతిలో ఉండటానికి ఇష్టపడితే, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడితే, ఒక సాధనముగా ఆయన నిన్ను నన్ను వాడుకుంటాడు అనే సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలం ఏ కాలము అని చూస్తే లేఖనాల్లో ఒక సత్యం రాయబడి ఉంది. 7వ అధ్యాయం 17వ వచనములో, అపోస్తుల కార్యాల గ్రంథంలో మోషే ఏ కాలంలో పుట్టాడో ఆ సత్యాన్ని కూడా మనం ఒక నిమిషం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. 7:17. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తుల విస్తారముగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధ పెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. ఇక్కడ మనం చూస్తే దేవుడు అబ్రహాముకు ఆదికాండం 15వ అధ్యాయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చబడటానికి అని మనం చూస్తున్నాం. ఆ వాగ్దాన కాలం, విడిపిస్తాను అని చెప్పిన వాగ్దాన కాలం సమీపించినప్పుడు మోషే పుట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒక ముఖ్యమైన విషయం జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ఈనాడు కూడా తన వాగ్దానం సమీపించిన కాలంలో నీవు నేను ఉన్నాం. ఆయన ఏ క్షణం వస్తాడో మనకు తెలియదు. ఆయన ఏం వాగ్దానం చేశాడు, నేను వెళుతున్నాను, నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చి తీసుకొని వెళతాను అని చెప్తున్నాడు ప్రియులారా. అంటే ఆయన వచ్చి తీసుకొని వెళతానని చెప్పిన వాగ్దానము నెరవేరే రోజుల్లో ఉన్నాం. ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత తెగుళ్ళు, వీటన్నిటి మనం చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది దేవుడు మనమున్న కాలంలోనే వచ్చేస్తాడు అని. ఆశగా మనం ఎదురు చూడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. ఇదిగో వాగ్దాన కాలం సమీపించినప్పుడు మోషే పుట్టాడు. దేవుడిచ్చిన వాగ్దాన కాలం సమీపించింది. మన విడుదల కూడా, మన యొక్క హృదయాలు విమోచించబడ్డాయి. లేక మన యొక్క అంతరంగ పురుషుడు విమోచించబడ్డాడు. మన బాహ్య పురుషుడు ఇంకా విమోచింపబడలేదు. ఈ భూమికి విమోచన, ఈ బాహ్య పురుషుని విమోచన త్వరలో జరగబోతూ ఉంది. ఆయన వాగ్దానం నెరవేరబోతూ ఉంది అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ సందర్భంగా మనం 3వ అంశంలోనికి వెళదాం. ఒకటి, పుట్టుకలోని సత్యాన్ని మనం ఆలోచన చేస్తూ పాఠం నేర్చుకున్నాం. రెండవది, ఐగుప్తులో హెబ్రీయుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషే పుట్టిన కాలములో ఐగుప్తీయులు చేతిలో ఇశ్రాయేలీయులు బందీగా ఉన్నారు. అలాగే యేసు ప్రభు పుట్టిన కాలములో కూడా ఇశ్రాయేలీయులు రోమీయుల చేత ఏలబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ సత్యాలు మీరు మనసులో పెట్టుకోండి. మనం అన్ని ఇప్పుడు వివరించలేం. ప్రభునందు ప్రియులారా, 2వ అధ్యాయం 6వ వచనం చదువుతాను చూడండి. నిర్గమకాండము ఆ జమ్ము పెట్టి అన్నమాట తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు.
ఐగుప్తు ఫరో కుమార్తె అక్కడున్న వారు చూస్తున్నప్పుడు మోషే ఎలా కనపడుతున్నాడు వారికి? హెబ్రీయుడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తులో హెబ్రీయుడుగా కనబడుట ఒక విశేషమైన అంశం. ఆదికాండం 39వ అధ్యాయము 17వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 39:17. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటల చొప్పున చెప్పెను, నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేయుటకు నా యొద్దకు వచ్చాను అని చూస్తూ ఉన్నాం. ఆ రాజ సంరక్షక సేనాధిపతి అయిన పొతీఫరు ఒక ఐగుప్తీయుని ఇంటిలో యోసేపు దాసునిగా ఉన్నట్లు మనం ఎరుగుదాం. ఐగుప్తులో యోసేపు ఐగుప్తీయుని వలె కనబడట లేదు. ఎలా కనబడుతున్నాడు? హెబ్రీయుడు అని చెప్తున్నాడు. మోషే ఐగుప్తీయులకు హెబ్రీయునిగా కనబడుతున్నాడు. హెబ్రీయులు అంటే ప్రత్యేకించబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వారు, మరణము నుండి జీవములోనికి దాటబడిన వారు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని బిడ్డలు. ఐగుప్తులో ఉన్నా ఎలా ఉన్నారు? హెబ్రీయుల వలె. మన లోకంలో ఉన్నాం. లోకం యొక్క ఆకర్షణలు అన్ని మనలోనికి రావడానికి వీల్లేదు. లోక అలవాట్లు మనలోనికి రావడానికి వీల్లేదు. లోక రూపం మనం ఆ రూపంలోనికి మారటానికి వీల్లేదు. అంతరంగ జీవితము బాహ్యంగా కూడా విశ్వాసుల వలె మనము జీవించబద్ధులమై ఉన్నాం. ఆలోచన చేయండి ప్రియులారా. ఐగుప్తులో కూడా హెబ్రీయులుగా ఉన్నవారు మనకు మాదిరి. మీరు లోకములో నుండి ఏమన్నాడు? ప్రత్యేక పరచుకొనుడి అన్నాడు. మీరు మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి వేరు చేయబడిన వారు అన్నాడు. మనము ఏర్పరచబడిన వంశం అన్నాడు. రాజులైన యాజక సమూహం అన్నాడు. దేవుని సొత్తైన ప్రజలుగా అన్నాడు. లోకములోనే ఉన్న లోక మలినం అంటకూడదు. విశ్వాసులుగా దేవుని కుమారులుగా మనం జీవించవలసిన అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. కుమ్మరి పురుగు ఎప్పుడూ కూడా బురదలోనే తిరుగుతుంది, కానీ బురద ఏ కోశాన కుమ్మర పురుగుకు అంటుకోదండి. తామరాకు నీటిలోనే ఉంటది, కానీ నీటికి తామరాకుకు సంబంధం ఉండదండి. విశ్వాసులుగా నీవు నేను లోకములోనే విశ్వాసిగానే ఉండాలి తప్ప లోకపు ఛాయలు నీలో నాలోనికి రావటానికి వీలు లేదు అనే సత్యాన్ని రెండవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు లోక రాజుల ఆజ్ఞలకు ఎదురు ప్రయాణం చేస్తూ ఉన్నాడు మోషే. ఆలోచన చేయండి. 2వ అధ్యాయం 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. రాజాజ్ఞ ఎక్కడ బయలుదేరిందో, రాజాజ్ఞ బయలుదేరిన రాజు కోటలోనే మోషే ఎదుగుతూ ఉన్నాడు. 3 నెలలు కూడా రాజాజ్ఞకు ఎదురుగానే పెంచబడ్డాడు. 3 నెలలు దాచబడ్డాడు. రాజాజ్ఞ అది ఒక నది వలె వస్తూ ఉండగా ఎదురుతున్నాడు, ఎదురు నడుస్తూ ఉన్నాడు, ఎదురు ప్రయాణం చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి. చూసారా, ఎక్కడ చంపాలని ఒక చట్టము బయలుదేరిందో అక్కడ ఎదుగుతూ ఉన్నాడు. ఎలా ఎదుగుతున్నాడు? హెబ్రీయుని వలెనే. అక్కడ మనం ఆలోచన చేస్తే 4వ అధ్యాయం 20-21 వచనాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళాను అని చూస్తూ ఉన్నాం. చూసారా, తర్వాత ఫరో ఎదుట మహత్కార్యాలు చేస్తున్నాడు. ఫరో ఎదుట నిలబడ్డాడు, ఫరోకు ఎదురుగా నిలబడ్డాడు. ఇదే కదా మనం నేర్చుకునే సత్యం. 6వ అధ్యాయం 10వ వచనం. ఇంకా చాలా ఉన్నాయి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్లి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలును తన దేశములను వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పు అని చెప్తున్నాడు. యెహోవా ఎవరయ్యా అని చాలా భయంకరమైన బలమైన రాజు ఐగుప్తు రాజు ఎదురు నిలబడ్డాడు. తను పుట్టినప్పటి నుండి ఐగుప్తు రాజుకు వ్యతిరేకముగా నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది కూడా ఒక
సత్యమే. ఎదురు దేవుడు ఆశ్చర్యకరంగా మోషేను నడిపిస్తూ ఉన్నాడు, ఆపదల నుండి తప్పిస్తూ ఉన్నాడు. అసలు చనిపోవాలి, కానీ తన చిత్తములో ఆయన జన్మింపజేసుకున్నాడు. దేవుడు ఎంత గొప్ప ప్రణాళిక కలవాడు. ఆలోచన చేయండి ప్రియులారా, ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన వాడు. తన చిత్తమును మోషే ద్వారా నెరవేర్చాలి. మోషే ఆ కాలం అంటే 2 సంవత్సరముల లోపు పిల్లలందరినీ చంపేయాలి, మగ పిల్లలని చంపేయాలి అని ఆజ్ఞ వచ్చినటువంటి రోజులు. షెప్రా పూయ అనేటటువంటి మంత్రసానులను ఏర్పరిచారు. ఎందుకంటే కాన్పు పీటల మీదే మగపిల్లవాడైతే చనిపోవాలి అనే ఆజ్ఞ బయలుదేరినప్పుడు పుట్టాడు. ఎదురు పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఐగుప్తుకు ఎదురు, ఐగుప్తు ప్రజల అలవాట్లకు ఎదురు, ఐగుప్తు ప్రజల లేక ఆచారాలకు ఎదురు, ఐగుప్తు ప్రజల ఆలోచనలకు ఎదురు, ఐగుప్తు రాజుకు ఎదురు. చేప ఎప్పుడు ఎదురే ఎదుద్దట. ఎంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైన ఒత్తిడిలో బిళ్ళబీటుగా ప్రవాహం వచ్చేస్తున్నా చేప ఎదురే ఎదుద్ది. మోషే ఎదురు. ఇదిగో ఫరో ఎదుట మోషే నిలబడుతూ ఉన్న స్థాయికి ఎదిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ తర్ఫీదు ఎవరిచ్చారు? పాలిస్తూ తల్లి 3 విషయాలు నేర్పింది. వాక్యాన్ని నేర్పింది, ప్రార్థించడం నేర్పింది, దేవుని కట్టడలు నేర్పింది. ఐగుప్తులో పెంచిన తల్లి ఐగుప్తు సకల విద్యలు నేర్పింది. ఐగుప్తు సకల విద్యలు ఒకవేళ నేర్చుకున్నాడు అనుకుందాం, వాటి వల్ల ఏమైంది? ఒకరిని చంపడానికి ఉపయోగపడినాయేమో. కానీ దేవుని చేతిలో తర్ఫీదు పొందితే దేవుని ప్రజలను నడిపించే నాయకునిగా, గొప్ప సాత్వికునిగా అవి తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవుడు గొర్రెలు మేపేటటువంటి పరిస్థితులను తీసుకుని వచ్చాడు. ఎవరిని? మోషేని. ఐగుప్తులో అద్భుతంగా ఎదిగినటువంటి వ్యక్తి, పంచభక్ష పరమాన్నాలు తిని ఎదిగిన వ్యక్తి, పట్టుపరుపులపై పరుండిన వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలి? తన ఆత్మీయ దృష్టి చూశారా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలన్నాడు హెబ్రీ పత్రికలో. ఇటుకలు తొక్కే పని, అడుసు తొక్కే పని, శ్రమ కష్టం అనుభవించాడు. అలాగే దేవుని చేతిలో రెండవ 40 సంవత్సరాలు, అంటే 40 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వరకు గొర్రెలను కాస్తున్నాడు. మామగారు గొర్రెలను ఒక నీళ్ల తిత్తి తగిలించుకుని, రొట్టెలు మడత పెట్టుకుని, కర్ర భుజాన్ని వేసుకొని, చెప్పులు వేసుకొని అడవిలో వెళ్ళాలండి. ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి గొర్రెలను కాయడానికి. ములుగుచ్చుకుందేమో, బాధపడుతున్నాడేమో, పసర పిండుకుంటున్నాడు. నడిచేటప్పుడు ఆ రాళ్లలో కొండల్లో బెణికిందేమో, కాలు వాస్తుందేమో, అన్నిటిని అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇలాగున తర్ఫీదు, తల్లి తర్ఫీదు, పెంచిన తల్లి తర్ఫీదు, దేవుని చేతిలో తర్ఫీదు, గొర్రెలను కాస్తూ అతడు తర్ఫీదు పొందాడు. ఆఖరికి ఒక సంపూర్ణమైనటువంటి నాయకునిగా ఎదిగినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు పుడతానే నాయకులైపోతున్నారు చాలా మంది. సోదరి సోదరుడా, తర్ఫీదు లేదు. చిన్న అవాంతరం ఎదురిస్తే పడిపోతున్నారు, జారిపోతున్నారు, కష్టం అనుకుంటున్నారు. మోషే జీవితంలో మనం నేర్చుకునేటటువంటి గొప్ప సత్యం ప్రియులారా, అన్నిటికీ ఎదురు నిలిచి ఇప్పుడు ప్రభు యొక్క చేతిలో దేవుని ప్రజలను విడిపించేటటువంటి నాయకునిగా ఎదిగి అతడు ఇశ్రాయేలును విడిపించి నడిపిస్తున్నటువంటి గొప్ప సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఆలోచన చేయండి. మనం ముగింపులోనికి వస్తూ ఉన్నాం. నీవు నేను ఈ రాత్రి పుట్టుకలో నుంచి అద్భుతమైన సత్యాలను, అలాగే ఐగుప్తులో కూడా హెబ్రీయునుగా ప్రత్యేకమైన జీవితం, మూడవది లోకానికి ఎదురు, ఐగుప్తుకు ఎదురు. మరి నేనేం నేర్చుకోవాలి? మన పుట్టుక ఎందుకో మనము తెలుసుకోవాలి.
ఖాళీగా ఉంచడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించింది. అలా స్తబ్దంగా ఉండటానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది. మనకు దేవుడు తప్పనిసరిగా ఏదో ఒక వరం ఇచ్చే ఉంటాడు. ఏ వయసు వారికైనా ఇస్తాడు. గుర్తించి మనం సాగాలి. అప్పుడే మన పుట్టుక సార్థం. ఇర్మియా పుట్టుక, అలాగే దావీదు పుట్టుక, అలాగే పౌలు పుట్టుక, దానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మోషే పుట్టుక అద్భుతమైన ప్రణాళిక. మన పుట్టుకలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీవు నేను తెలుసుకోవాలి. నెంబర్ 1. రెండవది, మనం ఆలోచన చేస్తున్నాం, లోకంలోనే ఉన్న లోకపు యొక్క ఛాయ మన మీద కనబడటానికి వీలు లేదు. ఒక ప్రత్యేకమైన జీవితం, ఏ స్పెషల్ నోట్, ఏ స్పెషల్ మార్క్ నీవు నేను కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూస్తున్నాం, లోకానికి ఎదురు వెళ్ళాలి. విశ్వాస జీవితం అంటే పూల పాన్పు కాదు. ఇరుకులుంటాయి, ఇబ్బందులుంటాయి, కష్టాలుంటాయి, కష్టాల పొలిమి ఉంటుంది, బాధలుంటుంది, ఇతరుల వలన శోధనలుంటాయి, స్వజనుల వలన ఆపదలుంటాయి, పరిస్థితులు వ్యతిరేకమవుతాయి, ఆహారం దొరకని రోజులుంటాయి, శరీరంలో అనారోగ్యం రావచ్చు, అంతా ఏంటి పరిస్థితి అనిపించవచ్చు, శత్రు భయములు ఉండవచ్చు. లోకంలో ఇప్పుడు మనకు కరోనా భయాలున్నాయి. భవిష్యత్తు ఏమవుతుందో, ఎక్కడ ముట్టుకుంటే ఏమవుతుందో, ఎక్కడ ఏం చేస్తే ఏమవుతుందో, రకరకాల భయాలు. అయినా సరే మనం ప్రభువుని చుక్కానిగా చూసుకొని నడవాలి మోషే వలె. అప్పుడే ఒక మంచి లీడర్లుగా మనం తయారవుతాం. ఒక మంచి లీడర్లుగా ఉన్నతమైన స్థాయిలోనికి మనం ఎదుగుదాం. ప్రియుల, ఎదుగుదాం. అనేకులకు మాదిరిగా ఉందాం. ఒకవేళ ఈ కార్యక్రమంలో వింటున్నటువంటి ప్రేక్షకులలో ఇంకా ఈ ఆత్మీయ అనుభవాలు లేని వారు ఎవరైనా ఉంటే ఈ లోపాలను సవరించుకొని సరిచేసుకోండి. ఎందుకంటే దేవుడు రాబోతున్నాడు. ఆయన వాగ్దానము సంఘము పట్ల నెరవేరే కాలములో మనం ఉన్నాము. ఆయన త్వరలో వచ్చాడు అనంటే నువ్వు ఇంకా పాపములోనే ఉంటే పాపములోకి వచ్చు జీతము మరణం అని చెప్తున్నాడు. అది నిత్య నరకాగ్ని గుండం. తప్పించుకోవాలని ఆశ లేదా? మరణ బంధకాల నుంచి విడిపించబడదామని ఆశ లేదా? సాతాను చేతిలో నుంచి విడిపించబడదామని ఆశ లేదా? దేవుని చేతిలోనికి మారదామని ఆశ లేదా? ఆనందకరమైన జీవితంలోనికి మారదామని ఆశ లేదా? ఈ ఆశ నువ్వు కలిగి ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినం. దేవా, నీవు త్వరలో రానున్నావని మాకు అర్థమవుతుంది. ఇదిగో నీ వాగ్దాన కాలము కూడా సమీపమైపోయింది. మీరు రాబోతూ ఉన్నారు. నన్ను నీ నిజమైన బిడ్డగా స్వీకరించు నాయన. ఇప్పటి వరకు నామకార్థ జీవితం కొనసాగించాను, క్షమించమని అడుగుదాం. ఒకవేళ నువ్వు ఇంకా రక్షించబడిన వారు ఎవరైనా ఉంటే, దేవా నేను పాపిని, నా పాపాలు క్షమించమని ప్రార్థన చేయండి. ఆయన పవిత్రపరిచి ఆయన సొత్తైనగా ప్రజలుగా నిన్ను నన్ను చేసుకుంటాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి పట్ల దీవించి ఆశీర్వదించును గాక. చిన్ని ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, మీకు స్తోత్రములు. అందించిన మాటలు అందరిలో ఫలింప చేయండి. మోషే జీవితంలో నుండి అద్భుతమైన సత్యాలను మాకు నేర్పిస్తున్నారు నాయన. మరి నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇచ్చారు. భూలోకం అంతటిలో మిక్కిలి సాత్వికుడు నా సేవకుడైన మోషే అని చెప్పారు. మా ప్రభువా, ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి స్థితికి ఎదిగాడో మేము చూస్తూ ఉన్నాం నాయన. నిజమైన భక్తి జీవితం కలిగిన వ్యక్తి మరి దేనికి లొంగకుండా, లోబడకుండా అలా ఎదుగుతాడు. మీ చేతిలో ఒక గొప్ప నాయకునిగా మీరు తీర్చిదిద్దారు. నిజమైన రక్షణ అనుభవంలో, నిజమైన ఆత్మీయ అనుభవంలో వినయ విధేయతలు, విశ్వాసం, సాత్వికం కలిగినటువంటి యోధునిగా ఎదిగినటువంటి మోషేని మేము చూస్తూ ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మా అందరిలో ఫలింప చేయండి. ఈ రాత్రి దిద్దుకునే జీవితాలు కలిగిన వారు ఇక్కడ ఉంటే మీరు వారిని జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుమని, ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుమని, ప్రతి సంఘాన్ని మీరు దీవించుమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి.
నీ చల్లని ఒడిలో నాకాశ్రయం, నీ మెల్లని స్వరములో నాకానందం, నీ ప్రేమలో నేను సాగిపోదును, నీ కరుణ కాంతిలో నేను జీవింతును. కన్నీరైనా కడు వేదనైనా